సార్ 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 ఇక్కడ సార్ ఓకే సార్ ఫస్ట్ ర్యాంక్ అందరికి రాదు పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ 90 మార్క్స్ बेटा जाओगे अलाउड सर गवर्नमेंट से प्लीज रिड्यूस मार्क्स కనీసం వేరే తమిళనాడు అంటే 60% 50% కామన్ 60 మార్క్స్ 60 రాసేది సార్ 60 మార్క్స్ అంటే 50% 150 మార్క్స్ ఎగ్జామ్ మన స్టేట్ ఎంత పెట్టింది మన స్టేట్ సార్ కేటగిరీ వైస్ తమిళనాడు ఎలా ఉన్నది తమిళనాడు అందరికి కామన్గా 50% మార్క్స్ పెట్టారు అంటే 50 మార్క్స్ సరే ఇంకా ఇంకోటి ఏమైనా సార్ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు రాసే అవసరం లేదని కొంతమంది 5 ఇయర్స్ కంటే ఒక 2 రోజులు ఎక్కువ వచ్చినాక వాళ్ళు రాయాలి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా విద్యార్థి సెంటర్ తరఫున స్వాగతం సుస్వాగతం సార్. ప్రస్తుతం ఇది 3వ రోజు సార్. 2 రోజులుగా ఇన్ సర్వీస్ టీచర్స్కి ఈ ఐసీటీ టూల్స్ సార్ క్లాప్స్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఓకే పొజిషన్లో ఉన్నారు. అది కూడా మనం ఒకసారి గౌరవించాలి. సారే రాయకల్లో అయినప్పుడు నాకు కూడా తెలియదు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినప్పటికీ కూడా నేను టాప్ పోస్ట్ డాక్టర్గా ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకు చాలా విషయాలలో మనం ఫెయిల్యూర్నే చూసుకుంటూ ఉంటాం, కానీ ఫెయిల్యూర్ ఎంత పెద్ద సక్సెస్ ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఉద్దేశంతోనే మీ సార్ని పిలవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే వారి యొక్క అనుభవం కాబట్టి వారి యొక్క సూచనలు మనల్ని కొంత మార్పు దిశగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నాకు ఎక్కువ తీసుకెళ్ళి ఓకే సార్. లైన్ కట్ట నేను ఏం పని చేస్తాం చెప్పు ఏం పని చేస్తాం అంతకుముందు ఎమ్మెల్యే అనుకోండి ఎందుకంటే కళ్ళ పరీక్షలు ఎక్కువ వెళ్తుంది కదా.
గౌరవ ఎమ్మెల్యే గారికి Good afternoon. మరియు గౌరవ డిఓ గారికి స్వాగతం సుస్వాగతం. టీచర్స్ ట్రైనింగ్ మంచి కార్యక్రమాలు ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వాటిని కోఆర్డినేట్ చేసే అధికారులు మన జిల్లాలో ఉండడం అనేది చాలా సంతోషం. ఒక జిల్లా కేంద్రానికి శాసనసభ్యునిగా నన్ను గెలిపించిన ప్రజలకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి నన్ను గెలిపించిన ఉద్దేశం ప్రజల్లో ఉంటాడు, కొంత విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడు, సేవ చేస్తాడు అనే ఏకైక ఉద్దేశంతో నన్ను గెలిపించారు. మరి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజకీయాలు ఎలక్షన్ల వరకే, ఎలక్షన్లు అయినాయంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు ప్రతి విషయంలో సౌకర్యాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమాలు కావచ్చు చేరే దాంట్లో దగ్గర ఉండాలి అనే దాంట్లో నేను నా వంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా పోయినసారి కూడా టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు సార్ నన్ను పిలవడం, నేను రావడంతో పోలీస్ కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లు కూడా రావడం, మీ అందరికి కూడా ఆ రంగాల్లో కొంత ట్రైనింగ్ ఇవ్వడం, వైద్య సిబ్బంది రావడం. అంటే టీచర్ మీన్స్ నెక్స్ట్ గాడ్. ఇంట్లో తల్లిదండ్రులు మొదటి టీచర్ అయితే తర్వాత మీరే. నాకు కూడా ఇవాళ చెప్పాలంటే ఇంట్లో మా అమ్మ నాన్న చెప్పింది ఎంతనో, ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు, అందులో ముఖ్యంగా ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్లో సార్లు చెప్పింది ఎక్కువ జ్ఞాపకం ఉన్నది. హై స్కూల్ కూడా అంతే. ఓకే, ఐ వాజ్ బిలో యావరేజ్ స్టూడెంట్, ఫెయిల్. దెన్ మా తపోవన్ చనిపోయిన గణేశన్ సారు, రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజన్న సార్ ఇద్దరు ట్యూషన్ పెట్టారు. మా ఫాదర్ కూడా ఇదే స్కూల్ ఓల్డ్ స్టూడెంట్. ఇంటర్ అయిన తర్వాత ల్యాండ్స్ బాగుండే, దగ్గరనే ఊరు అంతర్గా చెప్తే నేను చదువుకుంటా అంటే పోనీయకపోతే 6 నెలలు ఇదే స్కూల్లో టీచర్గా కూడా పనిచేసాడు మా నాన్న. అప్పుడు ఇవి వదిలేస్తే టీచర్ అయ్యేటట్టున్నాడు. ఇప్పుడు టీచర్ల గౌరవం బాగుంది, అప్పుడు కూడా గౌరవం బాగుండేది, కానీ ఎక్స్పైర్డ్. నేను కూడా న్యూ హై స్కూల్లో చదివించింది మా నాన్న. మా బంధువులు అందరూ టాప్ స్కూళ్ళలో చదివారు. మా పెదనాన్న పిల్లలు అందరూ కూడా హైదరాబాద్లో. నేను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు బాధ ఏం లేదు. నేను ఫెయిల్ అయినా కావచ్చు, కానీ నాతో పాస్ అయిన వాళ్ళు హైకోర్టు జడ్జి అయ్యారు. హైకోర్టు జడ్జిగా రిటైర్ అయినారు. గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు అమెరికాలో. ఇదే స్కూల్ నుంచి చదివిన డాక్టర్ అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. 50,000 మంది డాక్టర్లు ఉంటారు. వారు మళ్ళీ ఇండియాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ప్రిన్సిపల్ గారు అశోక్ రిటైర్ అయ్యాడు. ఈజ్ ఫ్రమ్ మా జాప్తాపూరే. అడుగు చెప్తారు, ఒక నీళ్ళ ట్యాంక్ కట్టాలంటే నేను చీఫ్ సెక్రటరీ దాకా పోవాల్సి వచ్చింది. ఈ గొల్లపల్లి రోడ్ వెడల్పు చేయాలంటే పర్మిషన్ కోసం చీఫ్ సెక్రటరీ దాకా పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సంస్థకు సంబంధించిన, అది వాలంటరీ అనే స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన స్థలాన్ని కేంద్రీయ విద్యాలయానికి ఇవ్వాలంటే క్యాబినెట్లో ఆమోదం పొందాలి. దాని వెనకాల చాలా ఉండే. టెంపరీ బిల్డింగ్ కోసం కలెక్టర్ గారు, డిఓ గారు, మేము పాత ఎస్పీ ఆఫీస్ ఇచ్చి దాన్ని ఆర్ఎన్బి వాళ్ళ నుంచి రీమోడలింగ్కి ఏం చేయాలి, డిజాస్టర్ కాకుండా ఫైర్ పర్మిషన్ తీసుకోవాలి, కేంద్రీయ విద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ తీసుకొచ్చి నోట్స్ తీసుకొని సిగ్నేచర్స్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్. అంటే ఈ రకంగా అందరూ అనుకున్నట్టు కాకుండా అడుగడుగునా కలిసి పనిచేస్తే ఇలా కేంద్రీయ విద్యాలయానికి భూమి పూజ పడ్డది. మీకు అండగా నిరంతరం మేము ఉంటాం. చూసింది మీరు స్కూల్లో కడితే ఆగిపోయింది, మల్లారెడ్డి ధైర్యం చేసి కట్టించిండు. అక్కడ మున్సిపల్ బిల్డింగ్ కట్టిండు రాయకల్లో. నేను కూడా తిప్పలవాడి బిల్లులు ఇప్పించాను. నేను అనుకున్న స్థాయిలో చేయలేదు కాబట్టి నా దగ్గర వస్తలేదు బిల్లు కోసం. అది కూడా చెప్పిన ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా పూర్తి చేయాలని. మరి ఈ ప్రాంతంలో మీ అందరు ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎగ్జామ్ చేస్తుంది. అదేవిధంగా సెల్ ఫోన్ ఇయర్ విజన్లో ఇంతకుముందు చెప్పారు, కాన్స్ ఇన్స్టిట్యూట్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో టైఅప్ అయి అనుసంధానం చేసి విద్యార్థులకు మంచి విద్యా బోధన ఇచ్చే విధంగా
స్వయాన విద్యాశాఖ నిర్వహిస్తున్న మన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్న సందర్భంలో మరి పిల్లలకు కొన్ని కంటి జబ్బులు కూడా అవకాశం వచ్చేది, మీకు కూడా వచ్చే అవకాశం ఉన్నది చెప్పి ముగిస్తా. యూస్ టు కండక్ట్ హెల్త్ క్యాంప్స్ హియర్. We used to get hardly 4 to 5% children having visual defect. But now it has gone up to 10 to 12%. And you also may get affected because you are also watching cell phone, you are also watching TV, you are also using tab for teaching or learning or time pass, whatever it may be. Then the only one and only alternative is to do yoga, exercise. 10th క్లాస్లో ఆల్రెడీ ఉందట. ఎక్స్ట్రాక్యులర్ మసిల్స్, ఇంట్రాక్యులర్ మసిల్స్, సీలియర్ బాడీ గురించి కూడా చెప్పారు. సో యూ డూ ఎక్సర్సైజెస్ టు స్ట్రెంగ్థెన్ ఎక్స్ట్రాక్యులర్ మసిల్స్. యూ డూ సమ్ ఎక్సర్సైజెస్ దే ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ ఇంట్రాక్యులర్ మసిల్స్. దెర్ ఈస్ అన్ ఎక్సర్సైజ్, వెరీ స్మాల్ ఎక్సర్సైజ్. ఇంట్రాక్యులర్ మసిల్స్ అంటే లోపల ఉంటాయి, దగ్గర చూడడానికి పనిచేస్తాయి. సో ఒక పెన్ను తీసుకొని ఇట్లా పట్టుకొని టిప్ చూడండి. 30-40 years వాళ్ళు ఈజీగా ఇక్కడ ఖచ్చితంగా చూడగలుగుతారు. నాలాగా 60 years దాటినోళ్ళు లేదా 50 years దాటినోళ్ళు కొంచెం దగ్గర రాగానే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ దూరం పెట్టారు. దగ్గర తీసుకోండి. స్టూడెంట్ కూడా ఇంపార్టెంట్. ప్లీజ్ టీచ్ యువర్ స్టూడెంట్స్ ఆల్సో. నా దగ్గర అక్కడ చార్ట్ కూడా ఉంది హాస్పిటల్. 10 times దట్స్ ఆల్. ఇట్లా పెట్టి ఒక 10 seconds నుంచి అంతే, అంతకంటే కుంచలేరు, కన్ను లాగుతుంది, మసిల్స్ మీద స్ట్రెయిన్ అవుతుంది. 10 times చేయండి. తర్వాత జస్ట్ sit straight, look straight, then look upwards, look down. 10 times slowly. Then side by side. Keep your head straight. 10 times. Slow. Speed up. Then look at your finger. Keep your head straight. Just look at your finger. Rotate your eyes. 10 times. Malli anti-clockwise 10 times. ఓన్లీ కొద్దిగా ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఈజీ, చెప్పుడు ఈజీ, చేసుడు అశ్రద్ధ చాలా ఎక్కువ.